హాయ్ ఫ్రెండ్స్, మీరు నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి కిందున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈరోజు మనం ఒడియాల పులుసు తయారు చేసుకుందాం. కావాల్సిన పదార్థాలు: ఒడియాలు, చింతపండు, బెల్లం, ఆనియన్స్, వెల్లుల్లి, సాల్ట్, కారం, పసుపు, పోపు దినుసులు, కరివేపాకు, మునగాకు, ఆయిల్. ముందుగా వడియాలు వేయించుకుందాం. స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు వడియాలు వేసుకొని వేయించుకుందాం. మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. వడియాలు వేగిపోయాయి, పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం. ఇప్పుడు పోపు దినుసులు వేసుకుందాం. కొంచెం మినప్పప్పు, కొంచెం జీలకర్ర, ఆవాలు, శనగపప్పు కొంచెం వేసుకొని వేయించుకుందాం. ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందాం. రెండు స్పూన్ల పసుపు వేసుకుందాం. కొద్దిసేపు వేగనిద్దాం. ఆనియన్స్ వేగాయి, తగినంత కారం వేసుకుందాం. నానబెట్టిన చింతపండుని పులుసు పిసుక్కొని పోసుకుందాం. పులుసు పోసుకొని కొద్దిసేపు ఉడకనిద్దాం. ఇప్పుడు తగినంత సాల్ట్, కొంచెం బెల్లం వేసుకొని బాగా కలుపుకుందాము. వెల్లుల్లి నలగొట్టేసుకుందాం. వేయించి పెట్టుకున్న వడియాలు కూడా వేసేసుకుందాం. బాగా కలుపుకోవాలి.
కొంచెం కరివేపాకు మునగాకు వేసుకొని దగ్గర పడే వరకు ఉడికించుకుందాం. వడియాల పులుసు రెడీ అయిపోయింది. స్టవ్ కట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాం.